హలో! హాయ్ సీ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెరీ, వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటంటే ఇప్పుడు సంగతి రీసెంట్ సెన్సేషన్. అంటే సెన్సేషన్ అంటే అదేం పెద్ద సినిమా కాదు. పెద్ద అంటే లైక్ పెద్ద పెద్ద సెట్స్ ఏసేసి బడ్జెట్ ఉన్న మూవీ కాదు. జస్ట్ సింపుల్ సెన్సిటివ్ పాయింట్ మీద ఒక సెన్సిటివ్ పాయింట్ మీద తీసిన మూవీలా అనిపిస్తుంది నాకు. ఇలాంటి మూవీస్‌కి సెపరేట్‌గా ఒక ఫ్యాన్ బేస్ అంటూ ఉంటుందన్నమాట. సమ్ ఇయర్స్ ముందుగా అప్పట్లో 'చీలసో' తీసి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యారు కదా! మన రాహుల్ రవీంద్రన్ గారు. తనకు కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు. సీక్రెట్‌గా ఉండొచ్చు అని నా ఫీల్. సో, తను తీసిన ఫిల్లిమ్స్‌లలో ఇదొక కొంచెం అటు సైడ్ ఆ ట్రాక్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది కదా! చిన్న లైన్ సన్నటి గీత అంటారు మన లైఫ్‌లలో. ఆ గీత క్రాస్ చేసి తీశారేమో అన్నట్టుగా తీశారు ఫిల్మ్ అయితే. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ నేమ్. రష్మిక గారు లీడ్ రోల్ అండ్ దీక్షిత్ గారు మేల్ లీడ్. ఆఫ్‌కోర్స్ ఎమాన్యుల్ గారు ఉన్నారు అదే. అను ఎమాన్యుల్ ఆవిడున్నారు. అండ్ సో, ఈ ట్రైలర్ చూసినప్పుడైతే నాకు ఒక పాయింట్ అనిపించింది. ఆ పాయింట్ మీతో షేర్ చేసుకుందాము. మీకు చెప్దాము. దెన్ మీకేమనిపిస్తే మీరు అది చేస్తారు. అది ఔట్ ఆఫ్ ది బాక్స్ కాబట్టి అది మీరు చేయండి. ఏంటంటే ఒక రిలేషన్‌లో ఉన్న వాళ్ళు ఈ ఫిల్మ్ తప్పనిసరిగా చూడండి. ఎలా ఉన్నారో మీకు అర్థమైపోతుంది మీరు. అండ్ రిలేషన్‌లో లేని వాళ్ళు సింగిల్స్‌గా ఉంటే వాళ్ళు కూడా చూడండి. వాళ్ళకి చాలా కంఫర్ట్స్ అర్థమవుతాయి ఫిల్మ్ ద్వారా. అండ్ ఎవరైతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌గా ఉంటున్నారో ఇప్పుడు ఇద్దరు కలిసి చూడండి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ వద్దంటే గర్ల్ ఫ్రెండ్ సింగిల్‌గా వెళ్ళిపోండి. గర్ల్ ఫ్రెండ్ వద్దంటే బాయ్ ఫ్రెండ్ సింగిల్‌గా వెళ్ళిపోయి చూడండి. మొత్తానికి సినిమా చూడండి. ఎందుకు సినిమా చూడండంటే, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకనిపిస్తుందనమాట. మనం ఎలా ఉంటున్నాము, మనకి సొసైటీకి, మనకి సెల్ఫ్‌లెస్, సెల్ఫ్ లవ్ 2 తేడా తెలుస్తుంది. సో, ఆ డిఫరెన్స్‌ని మనం క్యాచ్ చేయాలంటే ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మనం డెఫినిట్‌గా వెళ్లి వాచ్ చేస్తే అది మైండ్‌లో క్లిక్ అవుతాయి అని నా ఫీల్. సో, వెళ్లి చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం. ఓకేనా? ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.